ప్రపంచంలో ప్రతి సంవత్సరం కనీసం 1,80,00,000 మంది జనాభాకు పైగా హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతున్నారు. హార్ట్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువ మందిని చంపేసే ఒక రోగం అనమాట. ఇది ఎలా వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో ప్రతి భాగానికి గుండె రక్తం ద్వారా ఆక్సిజన్, పోషకాలు ఇలా తీసుకెళ్లి అందిస్తుంది. గుండె కూడా ఒక కండరం కాబట్టి గుండెకి ఆక్సిజన్, పోషకాలు అందాలంటే చిన్న చిన్న రక్త నాళాలు అనేది ఉంటాయి. గుండెకి రక్తాన్ని తీసుకెళ్లే ఈ నాళాలని కరోనరీ ఆర్టరీస్ అని పిలుస్తారు. కొన్ని సందర్భాల్లో కరోనరీ ఆర్టరీస్ లో ఫ్యాట్ అనేది చేరుకుపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఫ్యాట్ ఏ విధంగా చేరుకుపోతుందో ఆ విధంగా ఫ్యాట్ చేరుకుపోవడం వల్ల ఈ రక్తం అనేది గుండెకైతే వెళ్ళదు. ఈ రక్త సరఫరా ఆగిపోతుంది, క్రమేపీ ఆగిపోతూ వస్తుంది అనమాట. ఈ విధంగా రక్తనాళాలు కుచించుకుపోతాయి. దీనివల్ల రక్తం గుండెకి అందకపోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. ఇది మెయిన్ రీజన్. హార్ట్ ప్రాబ్లమ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఈ హార్ట్ అటాక్, ఇంకోటి వచ్చేసి కార్డియాక్ అరెస్ట్. ఈ రెండు వేరు ఈ విధంగా ఒకే విధంగా అయితే ఉండవు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొన్నిసార్లు మనకి స్టంట్ అయితే వేస్తారు, ఇంకొన్నిసార్లు దీనికి అడ్వాన్స్డ్గా బైపాస్ సర్జరీ అయితే చేస్తారు. బైపాస్ సర్జరీ అంటే వేరే నాళాన్ని తీసుకొచ్చేసి ఆ గుండెకి రక్తం అయితే అందించబడడానికి అయితే చేస్తారు. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళకి అయితే వస్తుంది. బీపీ ఉన్న, షుగర్ ఉన్న వీళ్ళు ఖచ్చితంగా చెకప్స్ అయితే చేయించుకోవాలి. రెగ్యులర్గా మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం వాడుతున్న ఈ జంక్ ఫుడ్ ఏదైతే ఉందో వీటి వల్ల ఫ్యాటు, ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా వెళ్తుందన్నమాట. ఖచ్చితంగా రోజుకి 8 అవర్స్ నిద్రపోవాలి. ఈ స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. మన ఫుడ్ హ్యాబిట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మార్చుకుంటే కొంతవరకైనా మనం సేఫ్గా ఉంటాం. అలాగే హెవీగా లిఫ్ట్ ఎత్తుంటారు కదా, వెయిట్ లిఫ్టింగ్, జిమ్లో వర్కౌట్ చేసేవాళ్ళు హెవీగా వర్కౌట్స్ అయితే చేయకూడదు.